ఈ వీడియోలో బక్రీద్ గురించి కొన్ని నిజాలు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ఈద్ ముబారక్. హెల్లో బ్యూటిఫుల్ పీపుల్. ఇక సేమ్ రంజాన్ లానే బక్రీద్ కూడా ఈద్ గా వెళ్తారు బాయ్స్ నమాజ్ చదవడానికి, గర్ల్స్ అయితే ఇంట్లో చేసుకుంటారు. ఇక బక్రీద్ అంటేనే మన నాన్ ముస్లిం ఫ్రెండ్స్ అంతా బిర్యానీ అడుగుతారు కదా. బట్ రియాలిటీ ఏంటిది అంటే మోస్ట్ ఆఫ్ ది ముస్లిమ్స్ బక్రీద్ రోజు బిర్యానీ కుక్ చేయము, అందులో మేము కూడా ఒకరు. మరి బక్రీద్ రోజు ఏం కుక్ చేస్తాము అంటే ఇవే చపాతీ అండ్ ఖైమేకులు ఉండే, ఇవి రెండు అయితే మ్యాండేటరీ బక్రీద్ కి. ఇక నమాజ్ చదివి వచ్చిన తర్వాత కుర్బానీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇవి రెండు మేము కుర్బానీ ఇస్తున్న షీప్స్. ఇక ఇవి రెండింటిని కుర్బానీ ఇచ్చేస్తున్నాం అని చెప్పి మా యాసిన్ డల్ అయిపోయాడు. ఇక జుబా చేయడానికి ఒక గుంత అయితే రెడీ చేసుకోవాలి, ఎందుకు అంటే దానికి వచ్చే బ్లడ్ మేము మళ్ళీ కాలుతో తొక్కకూడదు. ఇక కుర్బానీ ఇచ్చేక ముందు మనం కుర్బానీ ఇచ్చే అనిమల్స్ కి అయితే బాత్ చేపిస్తాం. మేమైతే కుర్బానీకి షీప్ ఇస్తున్నాము, ఇవి కాశ్మీరీ షీప్స్ అంట. ఇక బాత్ చేపించాక వీటిని అయితే కుర్బానీ ఇచ్చేస్తాము. ఇప్పుడు బక్రీద్ గురించి ఇంకో రియాలిటీ చెప్తాను. ఈ మటన్ మొత్తం మేం తినకూడదు, దీన్ని ఈక్వల్ గా 3 పార్ట్స్ అయితే డివైడ్ చేయాలి. 3 పార్ట్స్ ఏంటివి అంటే గైర్ గరీబ్, రిష్తేదార్, ఘర్. ఫస్ట్ గైర్ గరీబ్ పార్ట్ ఏమో నేబర్స్ కి అండ్ పేదవాళ్ళకి పనిచేయాలి. సెకండ్ రిష్తేదార్ అంటే రిలేటివ్స్ అన్నమాట. థర్డ్ పార్ట్ ఏమో ఘర్ అంటే మా వాటా, మాకు మిగిలేది. ఈ పార్ట్స్ డివైడ్ చేసేటప్పుడు మాత్రం ఎలాంటి స్వార్థం చూపించకూడదు. 3 పార్ట్స్ కూడా ఈక్వల్ గా డివైడ్ చేయాలి. ఇన్ కేస్ రిలేటివ్స్ గానీ నేబర్స్ గానీ తక్కువ వస్తే మా వాటాల నుంచి తీసి వాళ్ళకి ఇవ్వాలి. ఇదే బక్రీద్ రియాలిటీ. కుర్బాన్ ఇచ్చిన ప్రతి ఒక్కరి ఇంట్లో ఎక్కువ మటన్ ఉండదు. ఈ వీడియో కింద వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్. బాయ్.